హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఆలు భుజియా చేస్తున్నాను. అవి చేయడానికైతే ఒక రీజన్ అయితే ఉంది. నేను గప్చుప్ తినడానికి వెళ్ళినప్పుడు చాట్ మీద ఇదైతే వేశారు. అది ఎలా చేస్తారో ట్రై చేద్దామని అయితే నేను అది నేర్చుకొని మరీ ఇక్కడ చేస్తున్నాను. దాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఆలు భుజియా చేయడానికి కోసము మనకైతే ఆలు అయితే కావాలి. ఇక్కడ నేను ఆలు బాయిల్ చేసుకొని పొట్టు తీసేసి ఇట్లా మొత్తం దాన్ని మెత్తగా చేసుకున్నా ఏం లేదు, ఇలా దీంతో ఇలా మనం చేసుకున్నా ఏం లేదు. ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఒక దగ్గర కూడా గడ్డలుగా ఉండకూడదు. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల నూనె, ఇక 1 కప్పు శనగపిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా శనగపిండి వేసుకుంటూ నేను కలుపుకుంటున్నాను అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత దీన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికైతే బౌల్కు అయితే నేను ఇలా నూనె రాస్తున్నాను. మనం భుజియా చేసే బౌల్ అన్నమాట. మడుగులు మురుకులు ఎలా చేస్తామో అలానే చేసుకోవాలి. ఇట్లా పెద్ద సైజు ఉండా తీసుకొని నేను ఈ బౌల్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. చేసుకొని ఇలా బౌల్ని ప్రిపేర్ చేసుకొని మనము హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మీడియంలో పెట్టేసి అయితే మనము కుక్ చేసుకోవాలి. ఇక అలా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఆ బౌల్లో పిండి అయిపోయేదాకా తిప్పుకుంటూ ఉండాలి. ప్లేస్ ఉన్న దగ్గర కడాయి విశాలంగానే ఉంది కాబట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. నేను అట్లాగా అప్పలు దాంతో చేయడం ఫస్ట్ టైము. నాకు ఇంకా సరిగా చేయడం రావట్లేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఇంట్లో కానీ అప్పుడు ఒకసారి వీడియో చేశాను కదా, నాకు అంతగానం చేయనీకి రాదు. నాకు మా ఇంట్లో లేదు. ఈరోజు నేను షాపింగ్కి వెళ్ళి కొనుక్కున్నాను నాకు కావాలి అనేసి. మెయిన్గా ఆలు భుజియా చేయడం కోసం మాత్రమే నేను తీసుకున్నాను. నాకు తిప్పనికి అంత పర్ఫెక్ట్గా రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. వేసినప్పుడు చూడండి చాలా అనిపించాయి కదా, ఇంకా తీసిన తర్వాత కనిపిస్తాయి. ఎన్ని కూడా కావండి, ఇవి మడుగుల కంటే తక్కువ క్వాంటిటీ అవుతాయి. అసలు ఎన్ని చేసినా కూడా చాలా తక్కువ, అంటే తక్కువగా కనిపిస్తాయి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాము. వీటిని మనం చాట్లో కానీ ఇలా డైరెక్ట్గా కానీ ఎలా తిన్నా కూడా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. కొద్దిగా ఉప్పు కారం వేసి చల్లుకొని తింటే ఇంకా బాగుంటాయి. ఇది చేయడం మాత్రం కష్టం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఏమన్నా తక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి మనకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ పిండిని తీసుకొని అప్పడాలు చేసే దాంతో ఇలా అయితే అంటున్నాను. ఈ మిషన్ చూస్తే మంచిగానే ఉంది కానీ చేసేటప్పుడు అయితే చాలా షార్ప్గా ఉంది. వీళ్ళు కూడా తెగే ఛాన్స్ ఉంటుంది. ఇంత కష్టపడి చేసినందుకు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక కిడ్స్కి అయితే స్నాక్గా ఇదైతే బాక్స్లో పెట్టిస్తే వాళ్ళు అయితే డెఫినెట్గా ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఇక ఆలు రేటు తక్కువగా ఉన్నప్పుడు అయితే తెచ్చుకొని మనము ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాయి. ఇంకా తినాలనిపించినప్పుడు ఇది తింటే ఇక సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఛానల్ మొత్తం చూసేయండి. సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇలా ఆలు భుజియా చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఎన్ని రోజులైనా మనకి ఖరాబ్ అవ్వకుండా మంచిగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లల కోసమైనా ఒకసారి చేసి పెట్టండి, డెఫినెట్గా వాళ్ళు తింటారు, వాళ్ళకి ఇష్టము. అఫ్షకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి.